పరాభవనామ సంవత్సరంలో తులారాశికి సంబంధించిన వారి వివరాలు పరిశీలిద్దాం. చిత్తా నక్షత్రం చివరి 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు తులారాశికి సంబంధించినవి. రా, రీ, రు, రే, రో, తా, తీ, తు, తే అక్షరాలు మొదలుగా గల పేర్లున్న వాళ్ళందరూ కూడా తులారాశికి సంబంధించిన వాళ్ళు. ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరంలో వీరి ఆదాయం 5, ఖర్చు 14. కనుక దీన్ని ప్రాథమికమైనటువంటి సూచనగా తీసుకొని ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు ప్రతి పైసా జాగ్రత్తగా అవసరం ఉన్నదా లేదా అన్నది 1-2 సార్లు విచారం చేసుకొని మాత్రమే ఖర్చు చేయడం మంచిది. పంచాంగ శ్రవణం యొక్క ఉద్దేశం కూడా అదే. విమర్శించే వాళ్ళందరికీ నా సూచన ఏంటంటే, ఇది ఒక క్లాస్ చెప్పే టీచర్కి ముందుగా ఉండే లెసన్ ప్లాన్ లాగా. అంటే మన జీవనం ఎట్లా ఉండాలి అని అంటే పంచాంగం మనకు ఒక సూచన చేస్తుంది, ఒక దిక్కును సూచిస్తుంది, ఒక దిశను చూపెడుతుంది. తద్వారా కొంత మానసికంగా మనం ఆ దిశలో ప్రయాణించడానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజెప్పడమే పంచాంగం యొక్క ఉద్దేశం. తర్వాత రాజపూజ్యం 7, అవమానం 7 సరి సమానంగా ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు అంతగా ప్లస్సు లేదు, మైనసు లేదు. ఇక తులారాశికి సంబంధించిన వారి సహజ లక్షణాలను గమనించినట్టయితే సుకుమారమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, సుఖజీవనాన్ని సాగించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు, చక్కటి ప్రవర్తన ఉంటుంది. దే విల్ బి వెరీ యాక్టివ్, చురుకుగా ఉంటారు, ప్రశాంతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు, శుభ్రంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పటికీ. అధిక సంచార ప్రియులు, అనేక రకాలైన తీర్థయాత్రలు చేయడం అనుకోండి, ట్రిప్స్ అనుకోండి, తిరిగే బుద్ధిని ఎక్కువగా కలిగి ఉంటారు. బంధు ప్రేమ, అభిమానవంతులై ఉంటారు. డబ్బు సంపాదించాలనే ఆలోచన అధికంగా ఉంటుంది. దాని ధార్మిక మార్గాల ద్వారా మాత్రమే సంపాదించాలనే కోరికగా మార్చుకుంటే వీరి జీవితంలో సఫలీకృతులైనట్టు లెక్క. పొగడ్తలకు లొంగిపోతారు, నిజాయితీ పరులు, అలంకార ప్రియులు. కొంత మిక్స్డ్ క్యారెక్టర్ ఉంటుంది, అంటే అన్నీ కలబోసిన లక్షణాలను ప్రదర్శిస్తుంటారు. స్థిరమైన ఆ బుద్ధిని, చిత్తాన్ని ప్రదర్శించడం తక్కువ. ఈ తులారాశి వారి పరాభవనామ సంవత్సర ఫలితాంశాన్ని గమనించినట్టయితే 6 శని, 9, 10 స్థానాలలో బృహస్పతి ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎటువంటి విచారం చేయాల్సిన అవసరం లేదు. మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రయత్నం ఈ సంవత్సరం మీరు అధికంగా చేస్తారు. మీపై అభిమానం మెండుగా పెరుగుతుంది. పనులు మీరు అనుకున్న దానికంటే వేగంగా జరుగుతాయి. అయితే దానికి కొంత ఖర్చు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. పండుగ వాతావరణం ఉండడం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, సంఘానికి, సమాజానికి, మానవులకు ఉపయోగపడేటువంటి పనులు నిర్వహించేటువంటి లక్షణాన్ని చూపిస్తూ ఉంటారు. ఇంటిలో రెనోవేషన్ పనులు, మరమ్మతులు చేసేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు మంచి ఆదరణ, తాము పడ్డ కష్టానికి సరైన ఫలితాన్ని పొందేటువంటి లక్షణం ఉంటుంది. మంచి ర్యాంకులు రావడం ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తి కూడా జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగం పొంది ఉన్నట్టయితే ఉద్యోగోన్నతి, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మనసు యందు సంతోషము, ప్రతి పని యందు ఆసక్తి ఉంటుంది. చేయి వృత్తుల యందు తీరిక ఉండదు. మీ మాట తీరు వల్లనే అనేక పనులను నిర్వహించి పూర్తి చేసేటువంటి శక్తియుక్తుల్ని ఈసారి రాశికూటమి ద్వారా మీరు పొందడం జరుగుతుంది. బంధుమిత్రులపై అభిమానాన్ని పెంచుకుంటారు. వారు కూడా మిమ్మల్ని అభిమానించి ప్రేమించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. మంచివారితో స్నేహం చేయడం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈసారి మంచిగా ఉన్నది. వారు నిర్వహిస్తున్న వ్యాపారంలో రాబడి అధికంగా ఉండే అవకాశం ఉన్నది. అదే రంగానికి సంబంధించి కొత్త వ్యాపారాన్ని విస్తృతి చేసేటువంటి అవకాశం ఉన్నది. కోర్టుల యందు ఆ వ్యాపారానికి సంబంధించిన పనులు ఏమైనా పెండింగ్లో ఉన్నట్టయితే అవి కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఉపయుక్తమైన, అవసరమైనటువంటి ప్రయాణాలు చేసి తద్వారా శారీరక, మానసిక ప్రశాంతతను పొందేటువంటి అవకాశం ఈ సంవత్సరం మీకు కనిపిస్తున్నది. సహోదరి వర్గానికి చెందినటువంటి బాధ్యతలు, అంటే అన్నయ్య, తమ్ములు, అక్క చెల్లెలకు సంబంధించిన బాధ్యతలు కొన్ని మీరు నిర్వహించాల్సిన అవసరం రావచ్చు. జూన్ 1 నుంచి కొంత ఒక 20-30% డౌన్ఫాల్, అంటే తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. పైన అయిపోయిన లక్షణాలు, శత్రువృద్ధి జరిగే అవకాశం ఉంటుంది.
ఉద్యోగ మార్పు లేదా ఉన్నత ఉద్యోగుల నుంచి చివాట్లు లేదా ప్రెషర్ లేదా స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆత్మస్థైర్యం ఈ సమయంలో మీకు చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయడానికి లేదు. ముఖ్యుల కలయిక వల్ల మీరు చేసిన పనులకు సంబంధించిన ఆలోచనలో మార్పు చేసుకోవడం మంచిది. ప్రయాణ ఆటంకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వేగంగా కొంత ఖర్చు ఎక్కువైనా మీరు చేసినటువంటి పనుల వల్ల మీరు చెందిన వృద్ధిని గమనించి మీ సమీపంలో వాళ్ళు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు అసూయ చెందే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నిరుత్సాహపరిచే అవకాశం కూడా ఉంటుంది. అయినా నిరుత్సాహాన్ని వదిలి ప్రయత్నపూర్వకంగా మీ లక్ష్యాన్ని సాధించి ఛేదించేటువంటి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అమ్మడాలు కొనడాలు క్రయ విక్రయాల యందు మీ పని కొంత కష్టతరంగా మారవచ్చు. ఎవరిని అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం పూర్తిగా మీ అంత మీరుగా పరిశోధించి పరిశీలించిన తర్వాత మాత్రమే అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ప్రగల్భాలకు, అవసరం లేని గొప్ప మాటలకు పోయి నష్టపోవద్దు. జూన్ 1 నుండి కనిపించేటువంటి విపరీత ప్రతికూల ఫలితాల నుంచి నివారణ పొందడానికి గోసేవ, గోరక్షణ, గోగ్రాస బహుకరణ, గోశాల నిర్వహణ, గోశాల శుభ్రత వంటి గో సంబంధమైనటువంటి పనులు నిర్వహించడం, అదేవిధంగా మీరుండే పరిసరాలలో ఉన్న ధార్మిక కార్యక్రమాలలో, నవరాత్రోత్సవాలలో లేదు మానవ సంఘ చైతన్య కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా మీకున్న ప్రతికూలతలను నివారించవచ్చు. అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ సంవత్సరం మీకు సుఖంగా, శుభంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.